నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో నియామకాల కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సుమారు 2 నెలల వ్యవధిలో జరగనున్న పరీక్షకు ఇప్పటి నుండే ప్రణాళికాయుక్తంగా చదివితే బ్యాంకు ఉద్యోగం సంపాదించడం సులభం అంటున్నారు నిపుణులు. మరి ఈ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న 5 గ్రామీణ బ్యాంక్స్, అలాగే దేశంలోని మొత్తం 56 గ్రామీణ బ్యాంక్స్లో ఆఫీసర్స్ అసిస్టెంట్ భర్తీ చేయడానికి ఐబీపీఎస్ మూడోసారి ఉమ్మడి రాత పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి 56 గ్రామీణ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో భర్తీ చేయడం కోసం ఒక ఉమ్మడి రాత పరీక్ష. ఈ ఉమ్మడి రాత పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు బ్యాంకులన్నీ కూడా రీజనల్ బ్యాంక్స్ విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఇందులో ఉత్తీర్ణమైన వాళ్ళు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంకులు వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలను చేపట్టడం జరుగుతుంది. అయితే తప్పనిసరిగా ఈ ఉమ్మడి రాత పరీక్ష ద్వారానే ఈ నియామకాలు చేపడతాయి. ఈ గ్రామీణ బ్యాంక్సే కాకుండా ఇతర కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, అదర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కూడా ఈ ఉమ్మడి రాత పరీక్షలోని మార్కులను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది రాసేటువంటి అభ్యర్థులకి చాలా ముఖ్యమైనది. దానికి గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అర్హత ఉంటుంది రాయడానికి. ఆఫీసర్ కేడర్లో స్కేల్ 1 ఆఫీసర్కి వచ్చేసి మరలా ఆఫీస్ అసిస్టెంట్కు ఉన్నట్టుగానే 18 years to 28 years ఏజ్, తర్వాత గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టడీస్ ఎవరి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ బీఎస్సీ, వెటనరీ సైన్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో అది పాస్ అయిన వాళ్ళు ఎవరైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కేల్ 2 వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసరు, తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో 50% ఉండి, తర్వాత 2 సంవత్సరాలు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే 2 సంవత్సరాలు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే 1 సంవత్సరం ఏదైనా బ్యాంకులో కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి వాళ్ళకి పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. అలాగే స్కేల్ 3 వాళ్ళకి మాత్రం 5 సంవత్సరాల అనుభవం ఉండాల్సి ఉంటుంది. సో ఈ పరీక్షా విధానాన్ని ఒకసారి గమనిస్తే 5 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 5 సెక్షన్స్కి సంబంధించి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వీళ్ళు సాధించాల్సి ఉంటుంది. అన్ని సబ్జెక్టులను విడివిడిగా ఉత్తీర్ణులు అవ్వాలి. 200 ప్రశ్నలు సాధించడానికి వాళ్ళకి 2.5 గంటల సమయాన్ని ఉంది. అలాగే ఆఫీసర్ పోస్టుల కోసం, స్కేల్ 1 పోస్టుల కోసం కూడా పరీక్ష దాదాపు ఇదే విధంగా ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ మినహాయించి దాని ప్లేస్లో క్వాంటిటీ రెప్టిట్యూడ్ అనేది ఉంటుంది. మిగిలిన 4 సబ్జెక్టులు అదేవిధంగా 200 ప్రశ్నలకి మళ్ళీ 2.5 గంటల సమయాన్ని ఇస్తారు. అయితే ఆఫీసర్ స్కేల్ 2 వచ్చిన తర్వాత జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి వచ్చిన 5 సబ్జెక్ట్స్ కూడా మనకి దాదాపుగా ఇదేటువంటి సారూప్యత కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో ఈ 5 సబ్జెక్ట్స్తో పాటుగా వాళ్ళ స్పెషలైజ్డ్ సబ్జెక్టు కూడా అందులో ఇవ్వడం జరుగుతుందండి. ఇది స్కేల్ 3 కూడా మళ్ళీ ఇటువంటి 5 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి ఏ 2 పరీక్షలు, ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ పరీక్ష రెండింటికి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్స్లో ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ. ఈ పరీక్షకు అప్లై చేసుకోవడానికి 9th జూలై చివరి తేదీ. అలాగే ఈ పరీక్షని సెప్టెంబర్ 6వ తారీఖు ఆఫీసర్సు, సెప్టెంబర్ 13వ తారీఖు ఆఫీస్ అసిస్టెంట్స్కి ఆన్లైన్ పద్ధతిలో పరీక్షను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. క్వాంటిటీ రెప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదన్నా కూడా. న్యూమరికల్ ఎబిలిటీలో వచ్చేసి అర్థమెటిక్ అండ్ సింప్లిఫికేషన్ ప్రశ్నలు ఉంటాయి. అదే క్వాంటిటీ అంటే అర్థమెటిక్, సింప్లిఫికేషన్స్లోని క్వశ్చన్స్ కొంచెం స్థాయి ఎక్కువగా ఉండి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంచెం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఒకసారి బాగా చూసుకొని దానికి సంబంధించినటువంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా క్లరికల్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీకి, అర్థమెటిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రాథమిక అంశాల మీద, బేసిక్స్ మీదనే ఉంటాయి. సో వాటిని చూసుకొని ఆ మోడల్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ చేసుకోగలిగితే చాలా తేలికైన ప్రశ్నలే వస్తాయి. ఇంకోటి గమనించాల్సింది, పరీక్షలో ఎప్పుడైనా దాదాపు 70% ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి. తేలిగ్గా అంటే దాదాపు 6 నిమిషంలో చేయగలిగేలాగా ఉంటాయి. ఒక
20% 30% క్వశ్చన్స్ మాత్రమే అర నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ % క్వశ్చన్స్ని మనం చాలా తక్కువ సమయంలో, అర నిమిషం కంటే తక్కువ సమయంలోనే చేసే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ క్లరికల్ ఎగ్జామినేషన్లో. ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గమనిస్తే ఏ స్థాయి ప్రశ్నలు ఎటువంటి ఎగ్జామినేషన్ అడుగుతున్నారో అభ్యర్థులకి చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసిన తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి IBPS నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్స్లో గమనిస్తే సీటింగ్ అరేంజ్మెంట్లో పజిల్ టెస్ట్ని ఇన్వాల్వ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రశ్నలు సాధారణంగా గత 5-6 మాసాలుగా ఇంతకుముందు పరీక్ష జరగడానికి 5-6 నెలల ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కొద్దిగా ముందుగానే గ్రామర్ని బేస్ చేసుకొని, సహజంగా బ్యాంక్ పరీక్షల్లో గ్రామర్ బేస్లో క్వశ్చన్స్, కాంప్రహెన్షను, తర్వాత వొకాబులరీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. దాదాపు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ బ్యాంకులో మన బ్యాంక్ పరీక్షల్లో వచ్చేటువంటివి గ్రామర్ బేస్డ్, గ్రామర్ ఆధారంగా వస్తాయి. కాబట్టి హై స్కూల్ గ్రామరు ఒకసారి ఆ గ్రామర్ని చూసుకొని ఎటువంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ గ్రామర్ని బేస్ చేసుకొని, కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, జంబుల్ సెంటెన్సెస్ కానివ్వండి, క్లోజ్ టెస్ట్, ఫిలప్ ద బ్లాంక్స్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్లో అంటే ఇచ్చిన ప్రశ్నలు అన్నింటినీ కూడా కరెక్ట్గా చేయడానికి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది. వివిధ రకాలటువంటి భాగాలు, హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్, అప్లికేషన్ పార్ట్ ఎలా ఉన్నాయి, తర్వాత MS ఆఫీసు, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎలా ఉపయోగించాలి, షార్ట్ కట్స్, కీస్ ఇవన్నీ ఉపయోగించడం, దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా నేర్చుకోవడం మంచిది. అలాగే ఇంటర్నెట్, ఈమెయిల్, వీటికి సంబంధించిన ప్రశ్నలు, అలాగే ప్రజెంట్గా తాజా పరిణామాలు, కంప్యూటర్కి సంబంధించినటువంటి తాజా పరిణామాలను కూడా గమనించాల్సిన అవసరం చాలా ఉంటుంది. అయితే అభ్యర్థులు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రిపరేషన్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ బేసిక్స్ నేర్చుకోవటం మొదటి నెల రోజుల్లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి నెల రోజులు పూర్తిగా మోడల్ పేపర్స్ ప్రిపరేషన్ మీదనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ పరీక్షల్లో కఠినంగా భావించడానికి ముఖ్యమైన కారణం తక్కువ సమయం ఉండటమే. వీలైనంత ప్రాక్టీస్ అనేది చాలా అవసరం పడుతుంది. అలా చేసినప్పుడు తప్పనిసరిగా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామీణ బ్యాంకులు మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రణాళికతో వెళ్ళినప్పుడు ఈ 2 గంటల సమయంలో మీరు కోరుకున్న గ్రామీణ ప్రాంతంలోని జాబ్ సంపాదించడం చాలా సులువు అవుతుంది. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.